అందరికీ నమస్తే. నా పేరు ఇందు ఆశ్రిత. మాది జొన్నవాడ. నాకు 2020 అక్టోబర్‌లో పెళ్ళయింది. తర్వాత వెంటనే జనవరిలో కన్సీవ్ అయ్యాను. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు కన్సీవ్ అవ్వాలని కానీ. నేను బ్యాంక్ జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. మా హస్బెండ్ తమిళనాడులో ఉండేవాడు. కొన్నాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా అట్లా అనుకుంటూ ఉండేదాన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. నార్మల్ జనరల్ చెకప్స్ చేస్తున్నారు. టాక్ టు బేబీ ఇవన్నీ ఎవరు చెప్పలేదు. నాకు ఐడియా లేదు, పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. జస్ట్ వెళ్ళాను, చూపించుకునేదాన్ని. మంత్లీ చెకప్. వెంకటగిరిలో జాబ్ చేసేదాన్ని. వెంటనే చెకప్ అయిపోయిన తర్వాత వెంకటగిరికి వెళ్ళిపోయేదాన్ని. మార్నింగ్ 10 to 5 జాబ్. నార్మల్ కూర్చొని చేసే పనే, క్లర్క్ బ్యాంక్లో. అలాగే వాయితూ ఉండేది. 12th వీక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాశారు. సరే స్కాన్ తీయించుకున్నాను. నాకు స్కానింగ్లు చదవడము అవన్నీ కూడా ఇంట్రెస్ట్ లేదు. అసలుకి కన్సీవ్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు. మా హస్బెండ్కి చాలా ఇష్టం. వెంటనే బిడ్డను ఎత్తుకోవాలి అన్నంత ఇష్టం. సరే ఆయనేమో తమిళనాడులో ఉండేవాడు. నేను అమ్మని తీసుకొని వెళ్ళి చూపించుకొని మళ్ళీ వెంకటగిరికి వెళ్ళి ఒక్కదాన్నే రూమ్లో ఉండి అన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి జాబ్ చేయాలి. ఒక్కదాన్నే రాత్రంతా ఉండాలి. వామిటింగ్స్ ఎక్కువ ఉండేవి. చాలా విసుగ్గా ఉండేది. సొల్యూషన్ ఏంది నాకు తెలీదు. సరే అయిపోయింది. తర్వాత వెంటనే స్కాన్ అయింది. దాంట్లో ఏందో అబ్నార్మల్ ఏంటి అని వచ్చింది. తీసి చూసి ఏంది అబ్నార్మల్ ఏంటి అన్నారు. సర్లే నాకేం తెలుసు, డాక్టరు టాబ్లెట్స్ ఇస్తారు, తగ్గిపోతుంది అబ్నార్మల్ ఏంటి అయితే అనుకున్నాను. వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే సడన్గా అంటే అక్కడ 10 మందిని ఒకసారి పిలుస్తారు. ఒక్కొక్కరు ఒక నిమిషమే మాట్లాడతారు. వెళ్ళి కూర్చున్నాను. తీసేయాలి అన్నారు. ఎట్లరా అయిపోయింది. అప్పటిదాకా వద్దనుకున్న దాన్ని చాలా దాని నుంచి ఇంకా కోలుకోలేనేమో అనిపించింది. ఇంకా ఇంట్రెస్ట్ లేనట్టు అయిపోయింది. నా మిస్టేక్ అనే నేను అనుకున్నాను. నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిలేదు, అందువల్లే ఇలా జరిగింది అనుకున్నాను. సరే నాకు టర్మినేషన్ అనేది ఆల్మోస్ట్ 3rd month నిండింది కాబట్టి నార్మల్ డెలివరీ టైప్లో చేశారు. అదే హాస్పిటల్లో చేయించుకున్నాను. నేను ఇక్కడికి వెళ్ళాను కదా, ఇక్కడే కంటిన్యూ చేసి ఇది ఇక్కడతో ఇంకా ఇది అయిపోవాలి అనుకున్నాను. అదే హాస్పిటల్కి వెళ్ళాను. చేశారు, టర్మినేట్ చేశారు. జస్ట్ ఈవినింగ్ 6 o'clock అలా అడ్మిట్ అవ్వమన్నారు. మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, చెప్పలేం. నీకు ఎంతసేపు నొప్పులు వస్తాయో నాకు తెలీదు చెప్పారు. అలాగా సరే అలాగే ఇస్తారు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చారు. రూమ్ తీసుకున్నాము. రూమ్లోనే ఉన్నాము. అమ్మ నాన్న ఉన్నారు. ఎవరు ఇలాగా ఇక్కడలాగా ఎవరు ఇట్లా వచ్చి పట్టుకొని ఇదంతా ఏం లేదు. సన్న సన్న నొప్పులే కానీ అసలు భరించలే. చాలా బాధేసింది. సరే అది అయిపోయిన తర్వాత అబ్బా ఇంకా నాకు ఈ నొప్పులు భరించడం అనేది నా వల్ల కాదు. ఆ రోజైతే ఆ చిన్న ఆ ప్రొసీజర్కి సిజేరియన్ చేస్తారా దీనికి కూడా నేను నొప్పులు భరించలేకున్నాను అని అడిగాను. సరే అది అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా నార్మల్ డైన్ వల్ల బ్యాక్ టు జాబ్. అప్పుడు నెల్లూరుకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. మా అమ్మ వాళ్ళకి దగ్గరగా మళ్ళీ నెల్లూరులోనే ఇల్లు తీసుకున్నాము. కొన్నాళ్ళకి మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. నాకు కన్సీవ్ అవ్వాలంటే భయం, ఏమో నొప్పులు వస్తాయి మళ్ళీ. అందుకని కన్సీవ్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇంట్రెస్ట్ లేదంటాం కాదు, అందరికీ పుడుతున్నారు, పుట్టడం లేదని బాధ వేస్తూ ఉండేది. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే గబక్కన అందరికి వెళ్ళాలన్నా భయం వేసేది. ఎవరైనా ఏమన్నా అంటారేమో. నాకు అలా జరిగింది కదా. మాది కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ. బాగా పూజలు అవి దేనికైనా ముందరికి వెళ్ళాలంటే భయం వేసేది. ఎవరైనా ఏమన్నా అంటారేమో. సొంత చెల్లి పెళ్ళిలో కూడా ముందరికి వెళ్ళాలంటే భయం. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా మేనత్త కూతురుకి ఇక్కడే నార్మల్ డెలివరీ అయింది. తను కూడా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అది తీసుకొని నార్మల్ డెలివరీ 15 minutesలో 2 సార్లు నొప్పులు వచ్చాయి. అసలుకి నొప్పులే లేకుండా కనేసింది అని చెప్పారు. తను కూడా ఇలాగే వీడియో ఉంటే అది ఫార్వర్డ్ చేసింది మా గ్రూప్లో, కజిన్స్ గ్రూప్లో. చేసినప్పుడు అది చూసి నేను ఆశ్చర్యపోయా. నిజంగానా ఇట్లా చేసిందా? నాకు 3rd monthలో అంత బాధ అయిందే, దీనికి ఇంత సింపుల్గా అయిపోయిందా? నేను నమ్మలేకున్నాను. తను అడుగుతాను నేను అని అడిగాను. నిజంగానే అసలు నొప్పే లేదువే అని చెప్పింది. సరే అని తను అట్లా చెప్పిన తర్వాత నేను ధైర్యం తెచ్చుకున్నా. తను చాలా కొంచెం పెద్దది నాకన్నా. తను చేసింది కదా. తను కూడా ఏలూరులో జాబ్ చేసుకునేది, బ్యాంక్ జాబే. ఏలూరులో చేస్తూ ఇక్కడికి వచ్చి చేసుకునింది మేడం.
సరే తనని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఫస్ట్ తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని కన్సీవ్ అవ్వాలి అని అనుకున్నాను. ఫస్ట్ మంత్ గడిచింది, కానీ కన్సీవ్ అవ్వలేదు. నేను అనుకున్నాను అది నేను చేసుకున్నదే కదా, నేను వద్దొద్దు అనుకున్నాను కదా, అందుకే ఇట్లా అవుతున్నది నాకు. సరే ఎప్పటికైనా కన్సీవ్ అవ్వకపోతానా, ఇంకా చాలా ఉన్నాయి IVF అవి ఇవి అంటున్నారు, ఎలాగోలా కంటానులే అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ మంత్ వెంటనే కన్సీవ్ అయిపోయాను. కన్సీవ్ అయిన వెంటనే నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఆండాల్ మేడం హాస్పిటల్కే వెళ్తా. నేను ఏంటంటే మీ వీడియో చూసిన తర్వాతే నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. అందరూ మా పెద్దనాన్న కోడలకు కూడా ఇక్కడే డెలివరీ అయింది. తను కూడా ఫస్ట్ వేరే దగ్గర చూపించుకుంటే తనకు ఉమ్మ నీరు తగ్గిపోయి ప్రాబ్లం అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ మంచిగా బేబీని తీసుకునింది. అందరూ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇక్కడే నేను ఎక్కడికి రాను, ఎంత లేట్ అయినా పర్వాలేదు, నేను ఈ మేడం దగ్గరే చూపించుకుంటాను అన్నాను. వచ్చి చెకప్ చేయించుకున్నాము. మీరు అట్లా ఇలా ప్రీవియస్ హిస్టరీ మొత్తం తీసుకుంటారు కదా, అలా తీసుకున్నారు, ఇలా జరిగిందని చూశారు. మీరు చూసినప్పుడు నాకు ఒకటి చెప్పారు, నీకు న్యాచురల్ సెలక్షన్ ద్వారా అయింది, నీకేమి IUI IVF ఏమీ కాదు, న్యాచురల్ సెలక్షన్ ద్వారా అయింది, ఖచ్చితంగా బాగానే ఉంటుంది, నువ్వు బాగుండాలి అని చెప్పుకుంటూ ఉండు, టెన్షన్ తీసుకోకు, బాగుండాలి అని చెప్పుకో, ఇదొక్కటి రిపీటెడ్గా బేబీకి చెప్పు. అప్పటిదాకా నాకు టాక్ టు బేబీ ఐడియా లేదు. అప్పుడు ఫస్ట్ టైము శాంతా మేడం వాళ్ళు ఆ బుక్ అది దాని గురించి చెప్పారు. బుక్ తీసుకున్నాను, బుక్లో చదువుతూ ఉండేదాన్ని, బుక్ తల కింద పెట్టుకొని పడుకునేదాన్ని. అదొక కనెక్షన్ లాగా అనమాట. తల కింద పెట్టుకొని బుక్ పడుకునేదాన్ని, బుక్ చదువుతూ ఉండేదాన్ని. బ్యాంక్ జాబు సెలవులు ఏమి ఇవ్వరు, వెళ్తూనే ఉండేదాన్ని. రోజు 2 floors ఎక్కి దిగడం అంతా మామూలుగా. అంటే నాకు ఫస్ట్ టైం మేము అబార్షన్ అవ్వలేదు కదా, నాకు నార్మల్గానే ఉంది అనుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు బ్లీడింగ్ కనిపించింది, 2nd month ఆల్మోస్ట్ అయిపోతుండగా. అప్పుడు చాలా టెన్షన్ అయింది మేడం, చాలా భయపడిపోయాను. మళ్ళా ఎందుకు ఇలా జరుగుతున్నది నాకు మళ్ళా అని భయపడిపోయాను. మా అమ్మ వాళ్ళు కూడా ఊర్లో లేరు, నేను మా హస్బెండ్ వెంటనే వచ్చేసాం, హాస్పిటల్కి వచ్చేసాం. అల్ట్రాసౌండ్ తీయించుకోరమ్మన్నారు. చెక్క చూసేశారు మేడం. చూసి జయ మేడము ఇంకో మేడం ఉన్నారు, వాళ్ళు ఇలాగా నా పొట్ట మీద చేయబెట్టి, నువ్వు పొట్టలోనే ఉండాలి, 9 నెలలు నిండిన దాకా నువ్వు అమ్మ పొట్టలో జాగ్రత్తగా ఉండాలి అలా చెప్పారు. మా అమ్మ ఊర్లో లేదు అన్న టెన్షనో ఏందో నాకు అలా అయింది. అలా చెప్పారు మేడం. నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే ఇంటికి వెళ్ళి మా అమ్మకు ఫోన్ చేసి, మా ఏం పర్వాలా నిదానంగా రా, నాకు బాగుంది, తగ్గిపోయింది, మేడం వాళ్ళు ఇంజెక్షన్స్ చేశారు, అన్నీ నాకు టాబ్లెట్స్ అన్నీ ఇచ్చేశారు, నాకు అంతా బాగుంది, ఏం పర్వాలేదు, నిదానంగా రా అని చెప్పాను. ఒక 2 days రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ 3rd day నుంచి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళేదాన్ని, వస్తుండేదాన్ని, వర్క్ చేసుకుంటూనే ఉండేదాన్ని. ఎప్పుడు సెలవు తీసుకోలేదు మేడం. 8th month దాకా కూడా అలాగే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేవి, కానీ నాకు ఏది అంత సీరియస్గా అవ్వేది కాదు. ఎప్పుడు బేబీకి చిన్నదైనా సరే వెంటనే అలా అవ్వకూడదు, ఇలా ఉండాలి, నువ్వు నాకు నొప్పి రాపివాకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇట్లా తొడలోకి నొప్పి వస్తుంటే అలా రాకూడదు, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇలా మాట్లాడాలని కూడా నాకు తెలియదు. అది కూడా ఇక్కడ స్టాఫ్ మీరు అందరు చెప్పిందే నేను బేబీకి అలాగే చెప్పేదాన్ని. నాకు పలానా మాట్లాడాలా అని తెలీదు. మీరు ఎలా చెప్పారో అదే ఇంటికి వెళ్ళి అదే మాట అలాగే అదే వాక్యంగా చెప్తూ ఉండేదాన్ని. కొంచెం స్లోగానే వినేది మా పాప, కానీ వినేది. తర్వాత ఏ కాంప్లికేషన్ లేదు, వెయిట్ అంతా కరెక్ట్గా ఉంది, ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండేదాన్ని. 1 monthలో మాత్రం నేను ఎక్కువ వెయిట్ పెరిగిపోయాను, బాగా ఎక్కువ వెయిట్ వచ్చేసాను. మీరు చెప్పారు అప్పటిదాకా నేను డైట్ కంట్రోల్ కూడా చేసుకునేదాన్ని కాదు. పొద్దున పోవడం, కూర్చొని ఉండేదాన్ని, వర్క్ కంటిన్యూస్. మళ్ళా ఇంటికి వెళ్ళేదాన్ని, కాళ్ళు వాచిపోయి ఉండేవి, ఎట్లా అంటే ఏది అంటే అది తినేసేదాన్ని. నాకు అప్పటిదాకా డైట్ కూడా కంట్రోల్ చేయలేకపోయేదాన్ని, నాకు వర్క్ ప్రెషర్ అది తట్టుకోలేక. తర్వాత చెప్పారు అలా అంతా తినకూడదమ్మా, ఇలా 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 ఇవి తినాలి. అలాగే డైట్ అది ఫాలో అవుతా ఉన్నాను. తర్వాత నార్మల్గానే వెయిట్ గెయిన్ నార్మల్గానే ఉండేది తర్వాత మంత్ నుంచి. తర్వాత 8th month స్కాన్ తీసినప్పుడు గ్రోత్ స్కాన్లో ఉమ్మ నీరు ఎక్కువైంది, కొంచెం ఎక్కువైంది, బ్రీచ్ పొజిషన్ వచ్చింది. 1.5 kg వెయిట్ బేబీ బ్రీచ్ పొజిషన్కి వచ్చేసింది, ఉమ్మ నీరు ఎక్కువ ఉంది. ఇంకా మా
మిగతా వాళ్ళు ఉంటారు కదా మనకి ఆల్రెడీ కొంచెం ముందర కన్సీవ్ అయిన వాళ్ళు, వాళ్ళంతా ఎలా చెప్పారంటే బ్రీచ్ వచ్చిందంటే నీకు సిజేరియనే, నీకు సిజేరియన్ కన్ఫామ్ అని చెప్పేశారు. నేను కూడా ఫిక్స్ అయిపోయా, ఇంకా బ్రీచ్ ఇంకా తిరగదు, నాకు కన్ఫాము సిజేరియన్, మా అమ్మకి అన్ని సిజేరియన్లే, నాకు కూడా ఇంకా సిజేరియనే, సరే ఏదైతే ఏమి బిడ్డను తీసుకోవడం ముఖ్యము, హెల్తీగా ఉండే బిడ్డను తీసుకోవడం ముఖ్యము, ఏదైనా పర్వాలేదులే అనుకున్నాను. మళ్ళీ 15 డేస్కి 8th మంత్ చెకప్కి వచ్చాను. వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చెప్పారంటే బిడ్డని సెఫాలిక్కి తిరగమని చెప్పాలి, నువ్వు చెప్తూ ఉండు రోజు. అదే టైంలో మా సిస్టర్కి ఇక్కడే డెలివరీ అయింది. తను కూడా నాకు ఫోన్ చేసి, నాకు కూడా ఒక స్కానింగ్లో బ్రీచ్ ఉండింది, కానీ నేను పదే పదే చెప్తూ వచ్చాను, నాకు కూడా సెఫాలిక్కి వచ్చి నార్మల్ అయింది, నువ్వు ఆ పెద్ద నొప్పులు కూడా రావు, నువ్వేం భయపడకు, ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకో అని చెప్పింది తను చెప్పిన తర్వాత నేను సరే ట్రై చేద్దాం. అప్పటి నుంచి ఇంకా సెలవు పెట్టేశాను. నేను బ్యాంక్కి వెళ్తే నేను ఫోకస్ చేయలేకున్నాను అని సెలవు పెట్టేసి ఇంట్లో కూర్చొని పూజ చేసుకునేదాన్ని దేవుడికి బాగా 108 సార్లు అట్లాగా నాకు నచ్చిన మంత్రాలన్నీ జపం చేసుకుంటూ బేబీకి రోజు చెప్పేదాన్ని, బేబీ నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, దేవుడు మన ఇద్దరికీ సహాయం చేస్తాడు, నువ్వు సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చేసేయి, నార్మల్ డెలివరీ అయితే మన ఇద్దరము ఫస్ట్ డే నుంచి మన ఇద్దరం ఈజీగా దగ్గరగా ఉండొచ్చు, నేను అన్నీ నీకు చేసి పెట్టగలుగుతాను. మా మదర్కి కూడా 4 ఆపరేషన్స్ అయినాయి మేడం. తను కూడా ఎంత చేస్తుంది, మా అయితే బేబీని చూసుకోగలుగుతుందేమో కానీ నన్ను కూడా ఆమె చూసుకోవాలి అంటే కష్టం. అదే అనుకున్నాను, తను మా అమ్మ ఆపరేషన్స్ కదా, అట్లా అవ్వకూడదు, నాకు నార్మల్ అయితే నేను నా పనులైనా నేను చేసుకోగలుగుతాను, అట్లీస్ట్ తను మా అమ్మ బిడ్డను చూసుకోగలుగుతుంది అని అనుకున్నాను. తర్వాత అయినా ఫుల్ 100% నాకు నార్మల్ అవుతుందని నేను అనుకోలేదు. తర్వాత ఒక వీడియో చూశాను, ఆవిడకి 39th వీక్ దాకా కూడా పెయిన్స్ రాకుండా 39th వీక్లో పెయిన్స్ వచ్చి అప్పుడు నార్మల్ డెలివరీ చాలా ఈజీగా అయింది అని. నేను 36th నిండినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నొప్పుల కోసం, నొప్పులు రావట్లేదు. 37th కంప్లీట్ అయింది, నొప్పులు రావట్లేదు, ఏ సిగ్నల్ లేదు, అయిపోయింది ఇంకా సిజేరియనే, వెయిట్ పెరిగిపోతుంది. ఇట్లా ఉంటే నాకు 36th వీకే 2.5 ఇప్పుడు పెరిగిపోతే ఇంకా కష్టం అయిపోతుంది అనుకున్నాను. కానీ మీరు మాత్రం ఎప్పుడు వచ్చినా నాకు ఒకటే చెప్పేవాళ్ళు, నార్మల్ అవ్వాలి అని చెప్పుకుంటూ ఉండు, ఈజీగా అవ్వాలి, హెల్దీగా ఉండాలి, నువ్వు నేను ఈజీగా సేఫ్గా మనం బేబీని బయటికి తెచ్చుకోవాలి, అలా చెప్తూ ఉండేవాళ్ళు. నేను కూడా ఇంకా అలాగే చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఎక్సర్సైజెస్ అన్నీ చేసేదాన్ని మేడం, బాగా డెడికేటెడ్గా మార్నింగ్ ఈవినింగ్ చెప్పిన ఎవ్రీ ఎక్సర్సైజ్ని చేసేదాన్ని. బాగా మెట్లెక్కి దిగడము, 5-6 టైమ్స్ మెట్లెక్కి దిగడం, బాగా ఎక్సర్సైజ్ చేసేసి మార్నింగ్ ఈవినింగ్ 2 times డైట్ కంప్లీట్ ఫాలో అయ్యేదాన్ని. ఎవ్రీ ఎక్సర్సైజ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. ఇది కష్టము అనుకోకుండా ప్రతి ఎక్సర్సైజ్ కూడా అలాగే ఫాలో అయ్యి చేస్తూ వచ్చాను. ఒకరోజు మీరు కొంచెం ఓపెన్ అయింది, అడ్మిట్ నాకు నొప్పులు కూడా స్టార్ట్ ఏం అవ్వలేదు, నాకైతే తెలియలేదు, నడుముల నొప్పులు వచ్చాయి కానీ నొప్పులు అని అనుకోలేదు నేను. సరే స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ అయింది, వచ్చి జాయిన్ అవ్వండి, అడ్మిట్ అవ్వండి అన్నారు. అడ్మిట్ అవ్వమన్న రోజు అడ్మిట్ అవుతూ కూడా నేను టాక్ టు బేబీయే నేను ఎక్కువగా ఫాలో అయింది. 9th మంత్లో ఎక్సర్సైజెస్ చేశాను, అది తప్ప ఇంకా వేరే ఏది కూడా నేను ఫాలో అవ్వలేదు, జస్ట్ టాక్ టు బేబీయే. 8th మంత్ అయితే కంప్లీట్ టాక్ టు బేబీ, నువ్వు సెఫాలిక్కి తిరుగు, నువ్వు సెఫాలిక్కి తిరుగు, ఇసుకిచ్చేసాను బేబీ. 9th మంత్ స్కాన్లో సెఫాలిక్ పొజిషన్కి వచ్చేసింది. నేను అసలు నమ్మలేదు మేడం, అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందరు చెప్పారు 8th మంత్ అంటే ఇంకా బ్రీచ్, ఉమ్మనీరు ఎక్కువ ఉంది అంటే తిరగదు, ఉమ్మనీరు తగ్గింది, బేబీ సెఫాలిక్ పొజిషన్కి కూడా వచ్చేసింది. డెలివరీకి జాయిన్ అవ్వమన్నారు. అడ్మిట్ అయిన తర్వాత కూడా నొప్పులు ఎక్కువ వస్తాయేమోనని కొంచెం భయపడుతూనే ఉండేదాన్ని. అలా భయపడుతూ ఉన్నప్పుడు కూడా మీరేందంటే అమ్మా ఏదైనా నొప్పి అన్బేరబుల్గా ఉండదు, దేవుడు ఎప్పుడైనా మనకి బేరబుల్ పెయినే ఇస్తాడు, అదొక్కటే మైండ్లో ఫీడ్ చేసుకున్నాను, బేరబులే ఉంటుంది, అన్బేరబుల్ ఉండదు, అదొకటి ఫీడ్ చేసుకొని అలాగే ప్రతి మార్నింగ్ 24 hours దగ్గర నొప్పులు వస్తూ ఉన్నాయి. వస్తూ ఉంటే అన్బేరబుల్ కాదు, ఇది బేరబుల్ అలా అనుకుంటూ ఉండేదాన్ని. మీరు చెప్పినట్టే అప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి చేస్తూ వచ్చాను. ఈజీగా అయిపోయింది మేడం డెలివరీ. నాకు అసలుకి నొప్పులు గట్టిగా అంటే 1 hour భరించుంటాను. ఇక్కడ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా ఎంత సపోర్ట్ చేశారంటే నేను అసలు వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నాను.
ప్రతి ఒక్కరు మేడం వాళ్ళ నేమ్స్ కూడా నాకు అందరి నేమ్స్ నాకు తెలియవు. ప్రతి ఒక్కరు ఉమ్మ నీరు పోయినప్పుడు నాకు వచ్చిన నొప్పి మేడం జయ మేడం వాళ్ళు పక్కన ఉండి చేయి పట్టుకొని ఏం కాదు నీకు గట్టిగా చేయి పట్టుకొని ఇందాక మేడం కూడా చెప్పారు చెయ్యి గట్టిగా. నేను ఆ మేడం చెయ్యి ఎంత గట్టిగా పట్టుకున్నానంటే నవ్వేశాను నేనే. ఆ నొప్పికి నవ్వాను నేను ఆ టైంలో. అంత సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉన్నారు. వీళ్ళ సపోర్ట్ లేకపోయి ఉంటే నాకు సిజేరియన్ చేసేయమని నేను చెప్పేసి ఉండేదాన్ని ఆ నొప్పులు భరించలేక. ఆ టైంలో కూడా జోక్స్ వేస్తూ వెనక మసాజ్ చేస్తూ ఇంకా ఎంతసేపు అని అడిగేదాన్ని. అడిగినప్పుడు వచ్చేసావు ఆటోలో హాస్పిటల్ బయట దాకా వచ్చేసావు, ఇంకా డెలివరీ రూమ్కి వెళ్ళడమే బాకీ అని చెప్పేవాళ్ళు. ఇంకా ఎంతసేపు, ఇంకా ఏం లేదు, ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళడమే బాకీ అని చెప్పేవాళ్ళు. అలాగా నవ్వుకుంటూ అయిపోయింది. చాలా ఈజీగానే అయ్యింది. నొప్పులు అయితే వచ్చాయి కానీ అన్వేరబుల్గా అయితే లేదు. చాలా ఈజీగానే హ్యాపీగా అయిపోయింది నా డెలివరీ ఇక్కడ. బేబీ కూడా చాలా హెల్దీగా ఉంది. 3 kgs వెయిట్తో నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. 38 weeks 4 days కూడా గడిచాయి. అయినా కూడా నార్మల్ డెలివరీ చాలా సింపుల్గా అయింది. జస్ట్ 2 weeks అయింది నాకు డెలివరీ అయ్యి. నేను నార్మల్గా హ్యాపీగా నిల్చొని నాకు ఏ పెయిన్ ఏ బాధ లేదు, హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను. నేను ఒక్కదాన్నే వచ్చాను, మా సిస్టర్ మేము ఇద్దరమే వచ్చాము. మదర్ దగ్గర పాపను పెట్టేసి వచ్చాము. చాలా ఈజీగా హ్యాపీగా అయింది. అందరూ ప్రతి ఒక్కరికి ఇక్కడ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒకసారి నెగటివ్ ఎక్స్పీరియన్స్ దాని నుంచి బయటకు వచ్చి తర్వాత అమ్మకి ఆపరేషన్స్ అవ్వడం, అదంతా ఒక డౌట్ ఉండడం, బ్రీచ్, దానికంతా ఒక్కొక్క స్టేజ్లో ఇక్కడ ఉండే హెల్ప్ని తీసుకోవడం, అలా అంటే నువ్వు ఇవాల్వ్ అయినావు అంతే కదా, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇందాక మేడం చెప్పినట్టు మీరు చెప్పింది వెంటనే అర్థం కాకపోవచ్చు కానీ అది కరెక్ట్. మేడం చెప్పింది 100% రైట్. అది ఖచ్చితంగా మనము ఫాలో అయితే మనకు ఖచ్చితంగా ఈజీగా అవుతుంది. ఫస్ట్ చెప్పినప్పుడు మేడం చెప్పినప్పుడు ఏంటి అలా చెప్తే తిరిగేస్తుందా, సరే వాళ్ళనే చెప్పమని మనం చెప్తే తిరిగేసేదానికి ఇంకేంటి, అందరికీ నార్మల్ డెలివరీలే అవ్వవా, అలా ఆలోచన వచ్చింది నాకు కూడా. మా అక్క ఎప్పుడైతే చెప్పిందో నువ్వు చెప్పు తిరుగుతుంది బేబీ, నువ్వు చెప్పు అని ఎప్పుడైతే తను చెప్పిందో తను కూడా అలానే చేశానని చెప్పింది. సో నేను అప్పటి నుంచి నేను కంప్లీట్ 100% బిలీఫ్ మీలో పెట్టేసుకున్నాను. మేడం మీరు కూడా అంతా నా మీదకు వదిలే అన్నారు. సరే వదిలేయడం ఈజీయేగా, మన మీద పెట్టుకోవడం అంటే కష్టము, మేడం మీదకు వదిలేయమంటే అది ఈజీ పనేగా, వదిలేద్దాం అనుకొని నాకైతే మీరు వస్తే నొప్పి కూడా తెలిసేది కాదు మేడం. అదేందో మరి ఆండాల్ మేడం వచ్చేసిందా, హ్యాపీ అయిపోయింది. ఇంకా నాకు అంత డెలివరీ కూడా అయిపోయినంత ఫీలింగ్ వచ్చేసేది అనమాట. అంత నమ్మకం పెట్టేసుకున్నాను లాస్ట్కి వచ్చేసరికి. ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చాను, లాస్ట్కి మీ మీద ట్రస్ట్ ఎక్కువ పెట్టేసుకున్నాను. స్టాఫ్ మీద అందరి మీద ట్రస్ట్ బాగా పెంచుకున్నాను అనమాట. ఫస్ట్లో ఉండకపోవచ్చు కానీ నెమ్మదిగా ట్రస్ట్ పెంచుకున్నాను. దానివల్లే నాకు ఈజీగా అయిపోయింది అని నేను అనుకుంటున్నాను మేడం. తప్పక చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం.